నల్గొండ జిల్లా నకిరేకల్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు యల్లపురెడ్డి సైదిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా యల్లపురెడ్డి సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా బలోపేతానికి కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన తప్పులకు ఈరోజు వరకు నకిరేకల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులకు గురయ్యారని మరియు పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని మండిపడ్డారు. నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి 100% మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరియు కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని భరోసా ఇస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడినైన యల్లపురెడ్డి సైదిరెడ్డి అని నేను, నాపై నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జిని అని చెప్పేసి చిరుమర్తి లింగయ్య గారు నా యొక్క అధ్యక్ష పదవికి, పట్టణ అధ్యక్ష పదవికి మరియు పార్టీ సభ్యత్వ పదవికి సస్పెండ్ చేస్తున్నట్టు వార్తల్లో తెలపడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో నన్నుగా సస్పెండ్ చేసేది ముందు మిమ్మల్ని చేయాలి. ఎందుకంటే నకిరేకల్ నియోజకవర్గంలో ఎదుటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజారిటీ వచ్చిన ఓట్లు నీకు రాలేదు కాబట్టి ముందు మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేయాలి. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించారు. అదేవిధంగా నీ యొక్క ఏకపక్ష నిర్ణయాల వల్ల, నీ యొక్క అహంకార ధోరణి వల్ల నకిరేకల్ నియోజకవర్గంలో ఎంతో నష్టం వాటిల్లింది. ప్రజలు ఎంతో బాధపడరు. ఎందుకంటే ఈరోజు మండల ఆఫీస్లో కోట్ల రూపాయల విలువ చేసే బిల్డింగ్లన్నీ కూలగొట్టించేసినావు. ఆ స్థానంలో నువ్వు ఇంతవరకు ఏంది చేయలేదు. అదేవిధంగా నకిరేకల్ సెంటర్లో రోడ్డు వేటలో భాగంగా ప్రజలని చాలా ఇబ్బందులకు గురి చేసినావు. వాళ్ళు వచ్చి ఒక 5 ఫీట్లు తగ్గించమని నీతోటి మొరపెట్టుకున్నారు. అయినా కానీ నువ్వు వినకుండా ప్రజలని అవమానపరిచి అవహేళన చేసి వాళ్ళని నిలగొట్టడం జరిగింది. ఇది పెద్ద పార్టీకి పెద్ద తీరలు. ఇది నీ యొక్క ఏకపతి వల్లే జరిగింది. అదేవిధంగా తిప్పర్తి శ్మశాన వాటిక అది ఏమని అడిగారా? అడగలేదు. అయినా కానీ నువ్వు ఆ శ్మశాన వాటికను కూలగొట్టి నకిరేకల్లో ఈ యొక్క వర్గానికి ఎస్సీ పనిచేసినావు. దానివల్ల పార్టీ ఎంతో నష్టపోయింది. మన ఓడిపోవడానికి గల కారణం కూడా నకిరేకల్ నియోజక ప్రజలందరికీ, నకిరేకల్ ప్రజలకు అందరికీ తెలుసు. అయితే ఒక ఎంపీపీ, ఒక మహిళా ఎంపీపీని మన నకిరేకల్ నియోజకవర్గంలో ప్రోగ్రాంకి వచ్చినప్పుడు నువ్వు అవహేళన చేసినావు. మంత్రి కేటీఆర్ గారు వచ్చినప్పుడు కేటీఆర్ దగ్గర ఆమెని పరిచయం లేకుండా ఆమె ఎవరు అన్నట్టు ఒక ప్రజాప్రతినిధిని అవహేళన చేసి వాళ్ళని పార్టీని విడిపోయేటట్టు చేసి ఇవాళ నువ్వు 70,000 మెజారిటీతోటి ఓడిపోయేటందుకు కారణమైన. అదేవిధంగా ఇక మనం చేసిన ఏమున్నాయంటే, లారీ ఆఫీసు ఎదురుగా పల్లె ప్రకృతి వనం అనేది ఉంటుంది. అది ఎటుపోయింది అది ఎవరికి తెలియదు. కానీ గ్రామ ప్రజలందరికీ తెలుసు అది ఎటుపోయిందన్న తెలుసు. దానివల్ల పార్టీ ఎంత నష్టపోయింది తెలుసు, అందరికీ తెలుసు. ఇవన్నీ జనం చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్లో నువ్వు పార్టీకి మేము ఎంతో కష్టపడ్డాం మొదటి నుంచి. అసలు నువ్వు పార్టీకి ఎప్పుడు 2019లో వచ్చినావు, 19-20లో వచ్చినావు. నేను పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి 2013 నుంచి 14 నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను. ఎత్తిరి జెండాను దింపకుండా నేను పార్టీ కోసం ఎంతో కష్టపడి నేను చేస్తున్నాను. అలాంటి వ్యక్తిని నన్ను
నువ్వు సస్పెండ్ చేస్తున్నా అని చెప్పేసి అన్నావు. ఈ సస్పెండ్ చేసే అధికారం నీకు లేదు. అదే ఎమ్మెల్యే ఎలక్షన్లో 2 రోజుల ముందు నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకొని కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఎవరికి నువ్వు దొరకకుండా ఎక్కడో కూర్చున్నావు. పార్టీ కోసం కష్టపడి ప్రచారం చేసి లక్షలలో ఖర్చు పెట్టుకొని ఇలా ఆ రోజు అయోమయానికి గురై రేపు ఉదయం ఎలక్షన్ అవుతుంటే మనకు ఏమి లేదు పార్టీ నుంచి అని చెప్పి వచ్చే ఫోన్లని ఎత్తలేక ఏడ్చుకుంటూ సువర్ణ గార్డెన్లో కూర్చున్న రోజు నేను అది నువ్వు వచ్చినావు, ఆ రోజు చూసినావు. ఆ రోజు నీతో గొడవ పడడం కూడా జరిగింది. నువ్వు చేసేది ఇది పద్ధతి కాదు, నువ్వు పార్టీ ఫండ్ ఏం చేసినావు అని చెప్పేసి నేను నిలదీయడం జరిగింది. దానికి నువ్వేం చెప్పినావు? పార్టీ ఫండ్ మధ్యలో పట్టుకున్నారని అబద్ధాలు ఆడినావు. అది వాస్తవం కాదా? నగరకాల ప్రజలకు తెలియదా నువ్వు పార్టీని ఎంత నష్టపరిచినావు? అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో సైదిరెడ్డి అనే వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టించి 7 లక్షల రూపాయలు ఫ్లాట్ చేసిందని చెప్తున్నాను. అసలు నా అకౌంట్లోకి ఎన్ని డబ్బులు వచ్చినాయి? అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నీకెన్ని డబ్బులు వచ్చినాయి? నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు? నా అకౌంట్లో డబ్బులు వస్తే నేను ఎంత ఖర్చు పెట్టినా? ఖర్చు పెట్టంగా మిగిలినవి నువ్వు నాతోటి ప్రతి ప్రోగ్రాంకు లక్షలలో ఖర్చు పెట్టినావు. ఆ లక్షలలో ఖర్చు పెట్టినందుకు ఆ మిగిలిన డబ్బును నా పైసల్ని నేను వాడుకోవడం జరిగింది. దానికి నువ్వు అబద్ధాలు చెప్పించి నేను ప్రెస్ మీట్ పెట్టించి ఎవరో అనామకులతోటి నాతో పాటు పొద్దున్న లేచి తిరిగి నా ఎమ్మటి ఉండే నా యొక్క స్నేహితులతోటి నువ్వు అసలు అబద్ధాలు ఆడి వాళ్ళకు నాకు పంచాయతీలు పెట్టే రకంగా చేసి ఇలా గందరగోళం సృష్టిస్తున్నావు. అసలు అడిగితే నువ్వు పారిపోయి తెల్లారి మిగతా వారికి నేను సమాధానం చెప్పలేక నేను దాచుకున్న రోజులు ఉన్నాయి. లక్షలలో నేను తీయలేను కాబట్టి సమాధానం చెప్పలేక దాచుకున్న రోజులు. ఎలక్షన్ అయిన 10 రోజుల వరకు నేను బయట కనపడలేదు. ఇది నీ చరిత్ర. అదేవిధంగా పార్టీ నిర్మాణం కోసం, పార్టీ స్ట్రెంత్ కోసం ఇతర పార్టీల నుంచి కౌన్సిలర్లను కానీ ఎంపీటీసీలను కానీ తీసుకురావాలని చెప్పేసి నేను టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా మీద ఒత్తిడి తెచ్చి అర్జిస్తున్నాను. నీ మాట ప్రకారంగా నేను ఒక ఇద్దరు ఎంపీటీసీలను మాట్లాడి తీసుకురావడం జరిగింది. ఆ రోజు దగ్గర 15 కార్లతోటి 15 కార్లలో జనాన్ని తీసుకొని మంత్రి క్యాంప్ ఆఫీస్ దాకా తీసుకువెళ్ళి వాళ్ళకు పండగ కప్పించి బండ్ల కిరాయిలు ఇవ్వమని చెప్తే నేను నకరికల్కి వచ్చి ఇస్తానని చెప్పేసి వాళ్ళకి తిండి ఖర్చులు, బండ్ల కిరాయిల ఖర్చులు అడిగితే నేను నకరికల్కి వచ్చి ఇస్తానని చెప్పేసి నాకు ఎగనామం పెట్టినావు నువ్వు. ఆ రోజు నా మీద 1,50,000 రూపాయలు నెత్తిలబడ్డాయి. అదేవిధంగా ఒక కౌన్సిలర్లను తీసుకురమ్మన్నావు. కౌన్సిలర్లను తీసుకొచ్చిన ఒకరికి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెడతాను. 50 పైసలు కూడా వాళ్ళకి వర్కులు పెట్టిన పాపాన పోలేదు. మళ్ళీ ఇంకో కౌన్సిలర్ని నాగరికల్పల్లి రమ్మని నీకు 5 లక్షలు ఇస్తా పార్టీలో చేరుతా అని చెప్పేసి మభ్య పెట్టినావు. సరే అని చెప్పేసి నేను పార్టీ కండువా కప్పించిన. 5 లక్షలకు 5 పైసలు కూడా నువ్వు అతనికి ఇచ్చిన పాపాన పోలేదు. అతను నన్ను ఎన్నోసార్లు అమనాబూతులు తిట్టడం జరిగింది నీ వల్ల. ఆ 5 లక్షలు ఇప్పియలేదు అని చెప్పేసి నన్ను ఎన్నోసార్లు బూతులు తిట్టాడు. ఇలాగ నేను నకరికల్లో ఎన్నో నీ వల్ల అప్రతిష్ట పాలైన, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, కొట్లాటను, తన్నులు తిన్నాను, అది కేసుల పాలైనాను. ఈరోజు అలాంటి వ్యక్తిని నువ్వు సస్పెండ్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నావు. నీ సస్పెన్షన్ అనేది చెల్లదు. నువ్వు అసలు నీకు సస్పెండ్ చేసే అధికారం ఎవరిచ్చిర్రు? ఇన్ఛార్జ్ అని ఎవరిచ్చిర్రు? నీకు అధిష్టానం ఇన్ఛార్జ్ అని ఇచ్చి నన్ను సస్పెండ్ చేయాలంటే జిల్లా అధ్యక్షుడు అధిష్టానం ఉంటుంది. నాకు లేఖపూర్వకంగా నన్ను సస్పెండ్ చేయాలి. నువ్వు ఓడిపోయిన వ్యక్తివి, నీకే గతి లేదు. నువ్వు నన్ను సస్పెండ్ చేసేది ఎక్కడికి అని చెప్పేసి ఇక రానున్న రోజుల్లో ముందు పార్టీ కోసం కేసీఆర్ గారి బాటల్లో నేను నడుస్తాను. ఇంతకంటే ఎక్కువ రెట్టింపుతోటి నేను నగరికల్ నియోజకవర్గంలో పనిచేస్తానని చెప్పేసి నగరికల్ నియోజకవర్గ ప్రజలకు, మరియు నేను మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఇప్పటి నుంచి పనిచేస్తానని చెప్పేసి సభాముఖంగా
నకరికల్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో నువ్వు పార్టీకి మేము ఎంతో కష్టపడ్డాం మొదటి నుంచి. అసలు నువ్వు పార్టీకి ఎప్పుడు వచ్చినావు? 2019లో వచ్చినావు, 19-20లో వచ్చినావు. నేను పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి 2013 నుంచి 14 నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను. ఎత్తిన జెండాను దింపకుండా నేను పార్టీ కోసం ఎంతో కష్టపడి నేను పనిచేస్తున్నాను. అలాంటి వ్యక్తిని నువ్వు సస్పెండ్ చేస్తున్నా అని చెప్పేసి అన్నావు. ఈ సస్పెండ్ చేసే అధికారం నీకు లేదు. అదే ఎమ్మెల్యే ఎలక్షన్లో 2 రోజుల ముందు నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకొని కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఎవరికి నువ్వు దొరకకుండా ఎక్కడో కూర్చున్నావు. పార్టీ కోసం కష్టపడి ప్రచారం చేసి లక్షలలో ఖర్చు పెట్టుకొని ఇలా ఆ రోజు అయోమయానికి గురై రేపు ఉదయం ఎలక్షన్ అవుతుంటే మనకు ఏమి లేదు పార్టీ నుంచి అని చెప్పి వచ్చే ఫోన్లని ఎత్తలేక ఏడ్చుకుంటూ సువర్ణ గార్డెన్లో కూర్చున్న రోజు నేను. అది నువ్వు వచ్చినవు, ఆ రోజు చూసినావు. ఆ రోజు నీతో గొడవ పడడం కూడా జరిగింది. నువ్వు చేసేది ఇది పద్ధతి కాదు, నువ్వు పార్టీ ఫండ్ ఏం చేసినావు అని చెప్పేసి నేను నిలదీయడం జరిగింది. దానికి నువ్వేం చెప్పినావు? పార్టీ ఫండ్ మధ్యలో పట్టుకున్నారని అబద్ధాలు ఆడినావు. అది వాస్తవం కాదా? నగరకాల ప్రజలకు తెలియదా నువ్వు పార్టీని ఎంత నష్టపరిచినావు? అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో సైదిరెడ్డి అనే వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టించి 7 లక్షల రూపాయలు ఫ్లాట్ చేసిందని చెప్తున్నారు. అసలు నా అకౌంట్లోకి ఎన్ని డబ్బులు వచ్చినాయి? అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నీకెన్ని డబ్బులు వచ్చినాయి? నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు? నా అకౌంట్లో డబ్బులు వస్తే నేనెంత ఖర్చు పెట్టినా? ఖర్చు పెట్టంగా మిగిలినవి నువ్వు నాతోటి ప్రతి ప్రోగ్రాంకు లక్షలలో ఖర్చు పెట్టినావు. ఆ లక్షలలో ఖర్చు పెట్టినందుకు ఆ మిగిలిన డబ్బును నా పైసల్ని నేను వాడుకోవడం జరిగింది. దానికి నువ్వు అబద్ధాలు చెప్పించి నేను ప్రెస్ మీట్ పెట్టించి ఎవరు అనామకులతోటి నాతో పాటు పొద్దున్న లేసి తిరిగే నా ఎమ్మటి ఉండే నా యొక్క స్నేహితులతోటి నువ్వు అసలు అబద్ధాలు ఆడి వాళ్ళకు నాకు పంచాయతీలు పెట్టే రకంగా చేసి ఇలా గందరగోళం సృష్టిస్తున్నావు. అదేవిధంగా కనీసం ఎమ్మెల్యే ఎలక్షన్లో బూతుల కాడ నిలబడేటందుకు నీకు ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక మామూలు వ్యక్తులు కానీ నిలబడడానికి ఎవరు నిరాకరిస్తే నేను ప్రతి గ్రూప్ దగ్గర పోయి 10 మందిని నిలబెట్టి నేను పార్టీని నడిపించి ఓటింగ్ సరళిని కనీసం ఎమ్మెల్యే ఎలక్షన్లో బూతుల కాడ నిలబడేటందుకు నీకు ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక మామూలు వ్యక్తులు కానీ నిలబడడానికి ఎవరు నిరాకరిస్తే నేను ప్రతి గ్రూప్ దగ్గర పోయి 10 మందిని నిలబెట్టి నేను పార్టీని నడిపించి ఓటింగ్ సరళిని కాపాడుకుంటూ నేను నడిపించడం జరిగింది. ఆ రోజు బూత్ దగ్గర ₹1 కూడా నువ్వు ఇచ్చిన సందర్భం లేదు. బూత్ పైసలు అడిగితే నువ్వు పారిపోయిన మిగతా వారికి నేను సమాధానం చెప్పలేక నేను దాచుకున్న రోజులు ఉన్నాయి. లక్షలలో నేను తీయలేను కాబట్టి సమాధానం చెప్పలేక దాచుకున్న రోజులు. ఎలక్షన్ అయిన 10 రోజుల వరకు నేను బయట కనపడలేదు. ఇది నీ చరిత్ర. అదేవిధంగా పార్టీ నిర్మాణం కోసం, పార్టీ స్ట్రెంత్ కోసం ఇతర పార్టీల నుంచి కౌన్సిలర్లను కానీ ఎంపీటీసీలను కానీ తీసుకురావాలని చెప్పేసి నేను టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా మీద ఒత్తిడి తెచ్చి అర్జిస్తున్నావు. నీ మాట ప్రకారంగా నేను ఒక ఎంపీటీసీని 2 ఎంపీటీసీలను మాట్లాడి తీసుకురావడం జరిగింది. ఆ రోజు దగ్గర 15 కార్లలో జనాన్ని తీసుకొని మంత్రి క్యాంప్ ఆఫీస్ దాకా తీసుకువెళ్ళి వాళ్ళకు కండవ కప్పించి బండ్ల కిరాయిలు ఇవ్వమని చెప్తే నేను నకరికల్కి వచ్చి ఇస్తానని చెప్పేసి వాళ్ళకి తిండి ఖర్చులు, బండ్ల కిరాయిల ఖర్చులు అడిగితే నేను నకరికల్కి వచ్చి ఇస్తానని చెప్పేసి నాకు ఎగనామం పెట్టినావు నువ్వు. ఆ రోజు నా మీద ₹1,50,000 నెత్తిలో పడ్డాయి. అదేవిధంగా ఒక కౌన్సిలర్లను తీసుకురమ్మన్నావు. కౌన్సిలర్లను తీసుకొచ్చిన ఒకరికి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెడతాను. 50 పైసలు కూడా వాళ్ళకి వర్కులు పెట్టిన పాపాన పోలేదు. మళ్ళీ ఇంకో కౌన్సిలర్ని నాగరికల్పల్లి రమ్మని నీకు 5 లక్షలు ఇస్తా పార్టీలో చేరుతా అని చెప్పేసి మభ్య పెట్టినావు. సరే అని చెప్పేసి నేను
పార్టీ కండువా కప్పించిన. 5 లక్షలకు 5 పైసలు కూడా నువ్వు అతనికి ఇచ్చిన పాపాన పోలేదు. అతను నన్ను ఎన్నోసార్లు అమనాబూతులు తిట్టడం జరిగింది నీ వల్ల. ఆ 5 లక్షలు ఇవ్వలేదు, ఇప్పియలేదు అని చెప్పేసి నన్ను ఎన్నోసార్లు బూతులు తిట్టాడు. ఇలాగ నేను నకరికల్లో ఎన్నో నీ వల్ల అప్రతిష్ట పాలైన, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, కొట్లాడున్నాను, తన్నులు తిన్నాను, ఆ కేసుల పాలైనాను. ఈరోజు అలాంటి వ్యక్తిని నువ్వు సస్పెండ్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నావు. నీ సస్పెన్షన్ అనేది చెల్లదు. నువ్వు అసలు నీకు సస్పెండ్ చేసే అధికారం ఎవరిచ్చిర్రు? ఇన్ఛార్జ్ అని ఎవరిచ్చిర్రు? నీకు అధిష్టానం ఇన్ఛార్జ్ అని ఇచ్చి నన్ను సస్పెండ్ చేయాలంటే జిల్లా అధ్యక్షుడు అధిష్టానం ఉంటుంది, నాకు లేఖపూర్వకంగా నన్ను సస్పెండ్ చేయాలి. నువ్వు ఓడిపోయిన వ్యక్తివి, నీకే గతి లేదు, నువ్వు నన్ను సస్పెండ్ చేసేది ఎక్కడికి అని చెప్పేసి ఇక రానున్న రోజుల్లో ముందు పార్టీ కోసం కేసీఆర్ గారి బాటలోనే నడుస్తాను. ఇంతకంటే ఎక్కువ రెట్టింపుతోటి నేను నకరికల్ నియోజకవర్గంలో పనిచేస్తానని చెప్పేసి నకరికల్ నియోజకవర్గ ప్రజలకు మరియు నేను మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఇప్పటి నుంచి పనిచేస్తానని చెప్పేసి సభాముఖంగా నకరికల్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.